హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ చానికి అఫీషియల్. మన బ్రీడరు బలంగా ఉండాలని, మన కోళ్ళు బలంగా ఉండాలన్నా మనం చేసే చిన్న మిస్టేకు కొంతమంది ఏమనుకుంటారంటే ఫీడ్ పెడతారు, ఎంత పెట్టినా కూడా కోడి బలం వస్తున్నట్టుంటుంది కానీ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం పెట్టల మీద వదులుతాం. అంటే బ్రీడియేషన్కి చేసినప్పుడు మనం పెట్టల మీదకి వదిలినప్పుడు కోడిలో మనకి విటమిన్ పవర్ ఎక్కువ ఉండేటట్టు మనం చూసుకోవాలి. అంటే నేనేందంటే నా బ్రీడర్కి నేను మార్నింగ్ లేవగానే 2 eggs పెడతాను, అంతే. 2 eggs పెడతాను. 2 eggs పెట్టిన తర్వాత ఈవినింగ్ 5:30 లేదా 5:40 లోపు పొద్దున్నండి సాయంకాలం దాకా నానేస్తాను నేను మేత. నా మేత చూసుకున్నట్టయితే మన బ్రీడర్కి ఇచ్చా నేను మేత రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు అంటే వడ్లు, ఈ ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసి బాగా క్లీన్గా వాష్ చేస్తాను అనమాట. నేను వాష్ చేసిన తర్వాత పొద్దున్నండి ఈవినింగ్ దాకా నానబెట్టిన తర్వాత కూడా నేను నీట్గా 1, 2, 3, 4 times కడుగుతా. దాన్ని నీట్గా కడిగిన తర్వాత బ్రీడర్ని గాబులండి బయటికి తీసి దానికి అంటే మనం దాన్ని గిన్నెలో మేత వేసి పెట్టేసామంటే దానికి ఎంత కావాలో అంత తింటుంది. మళ్ళీ పక్కన పెట్టను వదిలేమంటే ఆ పెట్టడం ఉండడం మూలంగా ఇది మేత తినగానే కుదరదు. ఇట్లాంటి మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. మన కోడి కరెక్ట్గా రావాలంటే మనం మేత టైమింగ్స్కి చేయాలి. అంటే మేత మనం ఒక పూట పెట్టినా చాలన్నమాట. అంటే ఈవినింగ్ టైంలో ఈ ఎండాకాలం అనేది మనకి మ్యాక్సిమం మేత తినకుండా ఉంటాయి. మనం ఏంటంటే సాయంకాలం చల్లబడ్డ తర్వాత మేత పెట్టుకున్నాం అంటే చాలు, ఆటోమేటిక్గా వాటి కడుపు నిండా తింటాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మన బ్రీడర్ కానీ అంతే, మార్నింగ్ నుండి ఏం లేదు, ఇప్పుడే తింటుంది పెట్టడం. ఇట్లాంటి మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ చానికి అఫీషియల్.